ధనస్సు వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాశి నాథుడు ఎవరైతే ఉన్నారో సప్తమం వైపు ప్రయాణం జరుగుతుంది. అదేవిధంగా లగ్నంలోకి 7వ తేదీ నుంచి కుజుడు వస్తున్నాడు. 12లో రవి శుక్రుడు ఉన్నారు. ఆయన రవి 15వ తేదీకి వస్తాడు, మారుతాడు. శుక్రుడు 12లో ఉండడం మంచిదే. ఏకాదశ బుధుడు, 3లో రాహు, 4లో శని, భాగ్యస్థానంలో కేతు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీ ధనస్సు వారికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముఖ్యంగా ఇక్కడ లగ్నంలోకి 7వ తేదీ నుంచి కుజుడు ఎప్పుడైతే వస్తున్నాడో ఇది కొంచెం అగ్రెసివ్ నేచర్ని, ఎనర్జీని, ఏదైనా సాధించేయగలననేటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కాకపోతే బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. లో బీపీ ఉన్న వాళ్ళకి ఏం కాదు, చక్కగా పెరుగుతుంది. కానీ హై బీపీ ఉన్న వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. ఫైనాన్షియల్గా చూసుకుంటే అప్పులు లభిస్తాయి చెప్పాలంటే ఇక్కడ. కాకపోతే అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటి కొన్ని తప్పులు చేస్తారు, అవి చేయకండి. ధైర్య సాహసాలు చక్కగా పెరుగుతాయి. ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా బాగుంటుంది. కాకపోతే మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి అది కూడా లగ్నంలో కుజుడు వచ్చి చతుర్థ భావంలో ఉండే శని మీద దృష్టి పెట్టాడు. కావున మీరు ఏం చేయండి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ప్రాపర్టీ తీసుకోవడము, ఎడ్యుకేషను, ఏదైనా గృహం నిర్మాణం చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి సెకండ్ వీక్ నుంచి కొత్త అవకాశాలు వస్తాయి చెప్పాలంటే ధనస్సు వారికి. అదేవిధంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రదేశం కాకుండా వేరే ఇతర ప్రదేశాలు వెళ్ళి అక్కడ వ్యాపారం చేయడం, ఉద్యోగం చేయడం అనేటువంటివి జరగనున్నాయి ఈ నెలలో ప్రధానంగా మీకు. ఇక వివాహ జీవితంలో గతంలో జరిగినటువంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ప్రధానంగా ఇక్కడ కేతువు ఎప్పుడైతే 9వ స్థానంలో ఉన్నాడో సూర్య ఆలయము, కాణిపాకం లేదా గణపతి ఆలయాలు, గణపతి క్షేత్రాలకు దర్శించుకోండి. మీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఎంత లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేస్తే అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. మరియు దీంతోపాటు గోవులకి క్యారెట్స్ అంటారు, క్యారెట్స్, బెల్లము, ఆ బెల్లం కూడా 3 ఉండలుగా చేసి తినిపించండి. మరొక విషయం ఏంటంటే కాస్త ఈ వివాహ సంబంధించిన విషయంలో సంబంధాలు వస్తాయి, అటు నుంచి ప్రెజర్ కూడా అలాగే ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవడానికి దీని నుంచి సరైన సంబంధం మీకు కుదరడానికి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అని చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. మా రాశి వారికి ఎన్ని చెప్తున్నా ప్రతి నెల అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్తున్నా. 90% ఆఫ్ పీపుల్కి సక్సెస్ అవుతున్నా, 10% పీపుల్కి మాత్రం పాపం ఏమిటోనండి ఏమీ మారట్లేదని కింద మెసేజ్లు పెడుతుంటారు బాధతో అని. అయితే నేను చెప్పేది ఒకటే, కొన్ని ఎలా ఉంటాయంటే మీరు కొంత ఒక దీక్షలా తీసుకొని కనుక మీరు ఏదైనా చెయ్యగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అందులో మనకి డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి ఉంది. దానికి ముందుగా ఒక 30 రోజుల ముందు నుంచి, ఒక నెల రోజుల పాటు 1వ తేదీ నుంచే, లేదా 1వ తేదీ నుంచి కుదరలేదు మీకు, ఇంకేదో కారణాలు, ఆటంకాలు ఉన్నాయి, కనీసం 21 రోజుల ముందు నుంచి కానీ 11 రోజుల ముందు నుంచి కానీ గుర్తుపెట్టుకోండి. రోజు ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు గుర్తుపెట్టుకోండి. లలిత, విష్ణు ఈ 2 సహస్రనామాలు ఉదయము సాయంత్రం చేయండి నా మాట విని. దీపారాధన చేసి మీరు గనక స్వామివారికి, అమ్మవారికి మీ ఇంట్లో మీకు తోచి మీకు స్తోమత ఉందంటే చక్కగా పాయసం నైవేద్యంగా పెట్టండి నా మాట విని. పాయసం నైవేద్యంగా పెట్టి మీరు ఆ యొక్క పాయసాన్ని ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి. ఉదయము సాయంత్రం 2 సార్లు పెట్టాలి ఆ పాయసం. ఒకసారి పాయసం పెట్టి ఇంకోసారి ఏదైనా చక్కెర లాంటిది పెట్టవచ్చు. దీనివల్ల ఏమవుతుంది పాయసాన్న ప్రియ అనేటువంటి నామం అమ్మవారి నామాల్లో, లలిత సహస్రనామాల్లో. పాయసాన్నం అమ్మవారికి ఇష్టమా అలా అని కాదు, మనలో స్వచ్ఛత, తీపితనము, ఆ యొక్క లక్షణాలు మనకు ఉండాలి అనేటువంటి దాని యొక్క భావం.
ఆ రకంగా మరీ ఎక్కువగా కొంతమందికి చూడండి అర్ధాష్టమి శని, అష్టమి శని, ఏలినాటి శని నడుస్తూ ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళు గూడాన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే, అంటే బెల్లం కలిపినటువంటి అన్నము గనక నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ శని ప్రభావం పడుతున్నారో అన్ని విషయాలు లేట్ అవుతున్నటువంటి వాటికి బాగుంటుంది. మరి దీంతో పాటు ఎవరికైనా ఫలానా సంబంధించిన దాని మీదే మాకు ఇబ్బంది ఉందండి ఈ నెల రోజుల పాటు, ఎందుకంటే మార్గశిర మాసం, మార్గశిర లక్షవారాలు కూడా చేస్తారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం. ఏం చేయాలి అంటే ఆదివారాలు ప్రత్యేకంగా మీకు ఏమైనా ప్రమోషన్స్ రావట్లేదు, అపకీర్తి వస్తుంది, చాలా డిఫేమ్ అవుతున్నాం అనుకునేటువంటి వారు గోధుమలు దానంగా ఇవ్వండి ఆదివారాలు. మరియు మానసికమైనటువంటి రుగ్మతలు, మానసికమైనటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు సోమవారాలు మీరు ఏం చేస్తారంటే బియ్యము దానంగా ఇవ్వండి. కేజీంబో బియ్యము, వైట్ కలర్ వస్త్రం, అలాగే గోవులకి ముల్లంగి తినిపించడం చేయండి. ఖచ్చితంగా మీరు ఏదైతే మానసిక స్ట్రెస్ ఉందో అది ఖచ్చితంగా పోతుంది. అలా కాదండి మాకంతా అన్నదమ్ములతోని గొడవలు ఉన్నాయి అన్నప్పుడు కందులు, ఎరుపు రంగు వస్త్రం మంగళవారాలు ఇస్తూ ఈ ప్రక్రియ చేస్తూ గోవులకి క్యారెట్స్ తినిపించండి గోశాలకు వెళ్ళి. అది కూడా దేశీవాలి గోవులకి. అంటే దేశీవాలి గోవులకి పెడితేనే మనకు ఫలితం వస్తుందా అంటే అందులో సమస్త దేవతలు ఉంటారంట. ఇదేంటంటే జెర్సీ ఆవు కేవలం వీళ్ళు మిల్క్ కోసం, మిల్క్ ప్రొడ్యూస్ ఎక్కువ అవడం కోసం చేశారు. దీనివల్ల ఏంటంటే ఒక ప్రాణికి మీరు తినిపించిన ఫలితం వస్తుంది. మనకి రకరకాల ప్రాణులకి మనం రకరకాలుగా ఫుడ్ ఇస్తూ ఉంటాం, కానీ దోషం పోవడానికి మాత్రం దేశీవాలి గోవు పెట్టండి. అదేవిధంగా మరి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం పెసలు దానము, గ్రీన్ కలర్ వస్త్రంతో ఏదైనా సరే కేజీంబా ఇవ్వాలి. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శనగలు, గోధుమలు కలిపి దానంగా ఇవ్వండి గురువారం నాడు. మరి వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి, చాలా కాలం అయిపోయింది అని అనుకునేటువంటి వారు చక్కగా మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉలవలు, బొబ్బర్లు కలిపి దానంగా ఇవ్వండి. మరియు ఓం శివకామేశ్వరాంకస్తా శివాస్వాధీన వల్లభాయ నమః. దేనికంటే వివాహం అయిపోయి కలిసి ఉండట్లేదు, ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారి మధ్య సఖ్యత పెరుగుతుంది. అసలు వివాహమే అవ్వట్లేదు, వివాహం కోసం అని అనుకుంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అని మంత్రం చేసుకోండి. ఇక అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి, జాబ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. అలా జాబ్ కోసం ఇబ్బంది పడేటువంటి వారు బెల్లము నైవేద్యంగా పెట్టడము, బెల్లము దానంగా ఇవ్వడము, గోవులకు బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడం చేయండి. ఇక మరీ అంటే కొంతమంది చూడండి భ్రమల్లో బ్రతుకుతూ ఉంటాడు, ఏదో వస్తుందని మన ఆశతో బ్రతుకుతూ ఉంటారు, ఏదో రావాలనే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటప్పుడు మినుములు దానంగా ఇవ్వండి. ప్రతిదీ కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి, ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారు నిత్యము గణపతి ఆరాధన చేస్తూ గోవులకి గ్రాసము తినిపించడము, ఉలవలు దానంగా ఇవ్వడము, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఇవన్నీ ఏంటంటే మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి చక్కటి రెమెడీ పనిచేస్తుంది. ఇలా చేయండి, ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీరు పొందండి. శ్రీమాత్రే నమః.